కార్తీక దీపం 2 జూన్ 24th ఎపిసోడ్. దీపను దొంగను చేసిన పారు, కాశీకి నిజం చెప్పిన మామ, కార్తీక్ రాత్రిపూట సరసాలు. మొత్తానికి కార్తీక్ దీపాల రొమాన్స్ మొదలైంది. కాస్త జాగ్రత్తగానే లాక్కొచ్చారని చెప్పుకోవాలి. నిజానికి కథా నటులు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కార్తీక్ దీపాల రొమాన్స్ మాత్రం చూడలేకపోతున్నాం అంటున్నారు చాలామంది అభిమానులు. ఈ క్రమంలోని వారి మధ్య రోజురోజుకి చనువు పెంచే ప్రయత్నంలో పడ్డారు డైరెక్టర్ గారు. అందుకే నీటి కథనంలో ఆరుబయట సరసాలు ప్లాన్ చేస్తున్నట్లున్నారు. కార్తీక్ ఆరుబయట కూర్చొని ఆకాశంలోని చందమామని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మన దీపక్క, ఏంటి ఆకాశంలో చూస్తున్నావు బావా అంటుంది. మన పెళ్లి పెద్ద ఎక్కడుంది అని అంటాడు కార్తీక్. ఎవరు అంటుంది దీప. అరుంధతి అంటాడు కార్తీక్. ఆవిడ ఇప్పుడెందుకు అంటుంది దీప. ఇంత మంచి పెళ్ళాన్ని ఇచ్చినందుకు సరే థ్యాంక్స్ చెప్పుకుందామని అంటాడు కార్తీక్ నవ్వుతూ. వెంటనే దీప, ఆ లెక్కనైతే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది అత్తకి. మన పెళ్ళి మొదటి అడుగు పడింది ఆవిడ మనసులోనే అంటుంది. దాంతో కార్తీక్, నేను ఒక మాట అడుగుతాను చెప్పు మరదలా అంటాడు. దాంతో దీప నవ్వుతూ, ఒక్కటేంటి ఎన్నైనా అడుగు, రాత్రంతా కూర్చొని సమాధానం చెప్పమన్నా చెప్తాను అంటుంది హుషారుగా. దాంతో కార్తీక్ ఒక వేరే నవ్వుతూ, ఏంటి నువ్వా, నేను మాట్లాడుతూనే ఉంటాను, నీ పాటికి నువ్వు నిద్రపోతావు అంటాడు. దాంతో దీప అలిగినట్లు చూస్తూ, మరి నీ మాటల జోలపాటల్లా ఉంటాయి అంటుంది. దాంతో కార్తీక్ నిద్రకు ఆగలేను అని చెప్పలేక, ఇది ఒక వంక అంటాడు కావాలనే. ఇక మన దీపక్క అలిగినట్లు, లే. ఇక జ్యోత్స్న బావ మెసేజ్లు పంపుతున్నాడేంటి అనుకుంటూ ఓపెన్ చేస్తుంది. స్కూటీ తీసుకుని వెళ్ళిన తర్వాత దిగిన ఫోటోలు, ఆరుబయట రాత్రి పూట డ్యాన్సులు అన్ని వీడియోలుగా పంపడంతో అవన్నీ చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇంతలో కార్తీక్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది జ్యోత్స్నకి. వెంటనే జ్యోత్స్న లిఫ్ట్ చేసి, ఏంటి బావా అవన్నీ నాకు పంపించావు అంటూ ఫైర్ అవుతుంది. ఇంతకీ కాల్ చేసింది దీప కావడంతో, పంపించింది బావ కాదు మరదలు అంటూ జ్యోత్స్న ఖాళీలా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇక దీప, మనది కానిది ఏది మనకు దక్కదు, అదంతా మూన్నాళ్ళ ముచ్చటే. మా ఫోటోలు వీడియోలు చూస్తూ ప్రశాంతంగా పడుకో, ముందు ఉంది అసల పండుగ నీకు. ప్రతి రాత్రి శివరాత్రి, ప్రతి ఉదయం ముత్యాలమ్మ జాతరే అంటూ మన దీపక్క పొగరుగా జ్యోత్స్నతో మాట్లాడి పెట్టేస్తుంది. ఇంతలో పారు రాగానే, నేను వారసురాలని కాదన్న నిజం దీపకు తెలిసిందేమో అనిపిస్తుంది గ్రాని. నీ కొడుకు దాసి చెప్పి ఉండొచ్చు, నాకు సాయం చెయ్యి, ఆ దీప ఈ ఇంటికి రాకుండా చెయ్యి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న కోరినట్టే రేపు తేల్చేద్దామని పారు మాటిస్తుంది. ఇక దీప వచ్చి టీ పట్టుకొని వచ్చి హాల్లో ఉన్న వాళ్ళకి అందిస్తుంటే పారు జ్యోత్స్న చాటుగా గమనిస్తారు. జ్యోత్స్న సైగ చేయగానే పారు వెళ్ళి, నా వజ్రాల దిద్దు కనిపించడం లేదు, పని వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు, సుమిత్ర ఒకసారి వంటగదిలో వెతుకుదామని పారు సుమిత్రను తీసుకొని వంటగదికి వెళ్తుంది. దీపపై దొంగతనం నేరం వేసి బయటకు పంపించాలని పారు జ్యోత్స్న ప్లాన్ చేశారన్నమాట. అయితే కార్తీక్ అప్పుడు కూడా సాక్ష్యాలు లేనిదే నిందలు వేయొద్దు అని గట్టిగానే చెప్తాడు. అయినా పారు ఆగకుండా వంటగదిని తడపడానికి సుమిత్రతో పాటు వెళ్తుంది. అయితే దీప వెనకే వెళ్ళబోతుంటే కార్తీక్ దీపను ఆపుతాడు. దీప ఆగు, వెళ్ళారుగా వెతకడానికి, వెతకని అంటాడు ధీమాగా. ఇక కార్తీక్ ధీమా చూస్తుంటే పారు జ్యోత్స్న కలిసి చేస్తున్న కుట్ర గురించి కార్తీక్కి ముందే తెలిసి జాగ్రత్త పడినట్లు ఉన్నాడు. అదే జరిగితే పారు బకరా అవ్వడం ఖాయం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. దీపని ఇంట్లోంచి పంపించే సీన్ ఇప్పట్లో ఉండదు. ఎందుకంటే కార్తీక్ దీప ఆ ఇంట్లో ఉంటే కామెడీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగుతుంది కథనం.